మనం ఇంతవరకు 3 లెసన్స్ ఒక నాన్-10 లెసన్ చూసాం కదమ్మా. ఇప్పుడు 4th లెసన్ ప్రకృతికి సీక్. ప్రకృతికి సీక్. ప్రకృతి అంటే ఏంది? నేచర్. ప్రకృతి అంటే ఏందమ్మా? నేచర్. సీక్ అంటే అది మనకు నేర్పిస్తాం. టీచ్ మనకు నేర్పిస్తాం. ఏమని నేర్పిస్తుంది? ప్రకృతిలో ఉండే అణువు కూడా ప్రతి చిన్న వస్తువు కూడా మనకు ఏదో ఒక సందేశాన్ని ఇస్తూ ఉంటుంది. ప్రకృతిలో ఉండే ప్రతి చిన్న అణువు కూడా, ప్రతి చిన్న వస్తువు కూడా మనకు ఏదో ఒక సందేశాన్ని ఇస్తూ ఉంటుంది. అదే ప్రకృతి ఏం నేర్పిస్తూ ఉంది, ప్రకృతిలో ఉండేవి మనకు ఏం నేర్పిస్తున్నాయని ఇక్కడ ఒక పోయం రూపంలో మనకి ఇచ్చున్నారమ్మా ఈ లెసన్లో. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక చిత్రం ఉంది. ఈ చిత్రంలో ఏం కనిపిస్తుంది? ఈ చిత్రం క్యా దిఖాయి రా హై. ఏం కనిపిస్తుందమ్మా ఇక్కడ? ఈ చిత్రంలో వీళ్ళు సముద్రంలో ఒక బోట్ వేసుకొని చేపలు పట్టడానికి వెళ్తూ ఉన్నారు. మత్స్యకారులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక బోట్ తీసుకొని చేపలు పట్టడానికి హంటింగ్ కోసం, ఫిష్ హంటింగ్కి వెళ్తూ ఉన్నారు. ఓకేనా? వే క్యా కర్ రహే హై. వాళ్ళు ఏం చేస్తున్నారు? వలను ఇంకా రెడీ చేసి చూడండి, ఒక ఆయన చేతిలో పట్టుకున్నాడు, ఇంకా వలను విసరడానికి రెడీగా పట్టుకున్నాడు. చేపలు పట్టడానికి వలను విసరడానికి రెడీగా పట్టుకొని ఉన్నాడు. ఇస్సే క్యా సందేశ్ మిల్తా హై. ఇస్సే క్యా సందేశ్ మిల్తా హై. దీనివల్ల మనకు ఏమి సందేశము, ఏమి ఇన్ఫర్మేషన్ దొరికింది? ఇక్కడ మీరే గమనించవచ్చు. ఏం గమనిస్తున్నారు? ఒకసారి చూడండి. సముద్రం ఎప్పుడైనా సైలెంట్గా ఉంటుందా? అలలు అనేటివి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. అంటే దాని వర్క్ అనేది ఎప్పుడు చేస్తూనే ఉంటుంది, ఎప్పుడు కూడా ఆగదు. దాని పనేది ఆటుపోట్ల వల్ల అలలు ఎక్కుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. ఒక్కోసారి పెద్ద అలలుగా వస్తుంటే, ఒక్కోసారి చిన్న అలలుగా వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఎప్పుడు ప్రశాంతంగా నేను అటాలి నిర్మలంగా ఉంటాను అనేసి సముద్రం ఎప్పుడైనా అనుకుంటుందా? అనుకో. అక్కడ సముద్రంలో అలలు అనేటివి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. అలాగే వీళ్ళు కష్టపడి పనిచేసేవాళ్ళు. ఈ మత్స్యకారులు అనేవాళ్ళు ఎవరు? కష్టపడి పనిచేసేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ వాళ్ళ వర్క్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా అలలు కదా, సముద్రం కదా, మనం వెళితే ఏమైపోతామో, మునిగిపోతామేమో, ఒక్కరోజు వెళ్దాము వారానికి, లేకపోతే నెలకు ఒక్కరోజు వెళ్దామనేసి అనుకుంటారా? లేదు, వాళ్ళకి అది జీవనోపాధి. అలా వెళ్ళకపోతే వాళ్ళ కుటుంబం అనేది ముందుకు జరగదు. వాళ్ళకి జీవనోపాధి, వాళ్ళకి డబ్బులు అనేది రాదు. వాళ్ళ కుటుంబం అనేది రోజు భోంచేయాలి అనేసి అంటే వాళ్ళు ఏదో ఒకటి కష్టపడి పని చేయాలి. అందుకని వాళ్ళు ఏం చేస్తుంటారు? ఎంత కష్టమైనా సరే సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టి అవి తీసుకొని వచ్చి అమ్మి వాటితో వాళ్ళ జీవనోపాధిని జరుపుకుంటూ ఉంటారు కదా. అలాగే సముద్రంలో ఉండే అలలు కూడా ఏం చేస్తాయి? అలాగనే అలలు వస్తూ ఉంటాయి. అలలు ఎప్పుడు కూడా 1 by 1 చూసారా? ఒకటి ఇక్కడ ఆగిపోయి వెనక్కి పోతా ఉంది, వెనకాల ఇంకోటి స్టార్ట్ అయిపోయింది. ఓకేనా? వెనకాల ఇంకోటి స్టార్ట్ అయిపోయింది. అంటే సముద్రం ఎప్పుడు కూడా అలాగే ఆగి ఉండదు. తన వర్క్ని తను ఎప్పుడు ఆపదు. అదే ప్రకృతికి సీక్ అంటే ప్రకృతిలో ఉండే ప్రతి వస్తువు కూడా తన పనిని ఎప్పుడు తను చేసుకుంటూ వెళుతూ ఉంటుంది. సూర్యుడు ఏం చేస్తాడు? పొద్దున్నే అందరినీ నిద్రలేపుతాడు, మనకు వెలుతురునిస్తాడు కదా. చంద్రుడు ఏం చేస్తున్నాడు? నైట్ టైంలో మనకు దారి చూపిస్తున్నాడు. నైట్ టైంలో కూడా అంత చీకట్లో కూడా మనకు వెలుతురునిస్తున్నాడు చంద్రుడు కదా. అలాగే చెట్లు ఏం చేస్తున్నాయి? అవి మనకు ఫ్రెష్ గాలిని ఇస్తున్నాయి, ఫ్రెష్ ఎయిర్ని మనకి ఇస్తున్నాయి. రకరకాల ఫ్రూట్స్ ఇస్తున్నాయి, వెజిటేబుల్స్ ఇస్తున్నాయి. అన్నీ ప్రతి ఒక్కటి మనకు చెట్ల నుంచే వస్తుంది కదా. మంచి చల్లగా నీడనిస్తున్నాయి. ప్రతి ఒక్కటి ప్రకృతిలో ఉండే ప్రతి ఒక్క వస్తువు కూడా మనకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తూనే ఉంది. అంటే ఏంది? తన వర్క్ తను చేస్తూ మానవులకు సహాయం చేస్తూనే ఉంది. ఇదే మనం ప్రకృతి నుంచి నేర్చుకోవాలి. ప్రకృతి నుంచి మనం ఇది నేర్చుకోవాలి. మనం కూడా ఎప్పుడు ఏదో రకంగా కష్టపడాలి. ఎప్పుడూ కష్టపడకుండా సోమరిపోతుల్లాగా
ఉండకూడదు. అదే మన లెసన్ అమ్మా ఇప్పుడు. ఓకేనా? ఒకసారి పోయిన లెసన్ ఇది ఒకసారి చూద్దాం నేను. ఓకేనా? అలా ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్, పేజ్ నెంబర్ 19 తీసుకోండి. పోయిమ్స్ ఒకసారి చదువుతాను, చూడండి. पर्वत कहता है शीश उठाकर तुम भी ऊंचे बन जाओ, सागर कहता है लहराकर मन में गहराई लाओ. पर्वत कहता है शीश उठाकर तुम भी ऊंचे बन जाओ, सागर कहता है लहराकर मन में गहराई लाओ. पर्वत कहता है, పర్వతం అంటే ఏంటి? మౌంటైన్, పెద్ద కొండలు మనకి ఏమని చెప్తున్నాయి? శీషు ఉటాకర్, మన తలను ఎత్తి, తుంబి ఊంచే బంజావు, తల ఎత్తుకొని నువ్వు కూడా అందరిలో హైగా ఉండాలి, అందరికంటే గొప్పగా ఉండాలి. అంటే ఏంది? నేను ఎంత హైట్ పెరిగిపోయానో అందరికంటే మా క్లాస్లో నేనే హైట్, నేను చాలా గొప్పవాడిని అనేసరి కాదు. ఓకేనా? హైట్లో పెరగడం కాదు, మన బుద్ధిలో పెరగాలి. ఓకేనా? మన డెవలప్మెంట్లో పెరగాలి అందరికంటే గొప్పగా. అది గొప్పతనము. పర్వతాన్ని మనం ఎలా చూస్తామమ్మా? ఎవరైనా సరే, ఎంత హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఎలా చూస్తారు పర్వతాన్ని? ఒక కొండను ఎలా చూస్తారు? ఎవరైనా తలెత్తుకొని ఇలా చూస్తారు. కొండ అంటేనే ఎలా చూడాలి మనము? తలెత్తుకొని దాన్ని ఇట్లా పైకి చూడాలి కదా. కానీ వీళ్ళెంత గొప్పవాళ్ళు, వీళ్ళంతా డెవలప్లో ఉన్నారు, వీళ్ళంతా బాగా చదువుకున్నారు, వీళ్ళంతా మంచి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు అనేసి గొప్పగా చూడాలి. అక్కడ హైట్ మీనింగ్ కాదమ్మా. ఓకేనా? గొప్ప, వాళ్ళ యొక్క గ్రేట్నెస్. పర్వతము మనకు ఆ విధంగా చెప్తాను. మీరందరూ కూడా అలా గ్రేట్గా ఉండాలి, అందరిలో కూడా మీరు గ్రేట్గా ఉండాలి. మనందరికీ చెప్తాంది, మనందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది పర్వతం. మీరు నా అంత ఎత్తు, నన్నట్టు ఎత్తుగా ఇట్లా హైట్గా తలెత్తి చూస్తారో మిమ్మల్ని అందరూ అలాగనే చూడాలి, మీరు అంత ఎత్తుకి ఎదగాలి అని పర్వతం మనకి ఇక్కడ చెప్తా ఉంది, నేర్పిస్తూ ఉంది. సాగర్ कहता है लहराकर मन में गहराई लाओ, సాగర్ कहता है, సముద్రం ఏమని చెప్తా ఉంది? లహరాకర్ అంటే సముద్రంలో పెద్ద పెద్ద అలలు వస్తూ ఉంటాయి కదా, ఎంతెంత పెద్ద అలలు వస్తూ ఉంటాయి. మనమే గహరాయి లావు, పైకి ఎంత ఎత్తుకు అలలు వస్తూ ఉంటాయో దాని లోతు, డీప్. గెహరాయి అంటే ఏంది? దాని లోతు. గెహరాయి అంటే ఏంది? డీప్. దాని లోతు ఎక్కడో ఉంటుంది కదా, పైకి మనకు కొంచెమే కనిపించేది. ఆ హైట్ అనేది, ఆ అలల హైట్, ఎత్తు అనేది మనకు కొంచెమే కనిపిస్తుంది. లోతు ఎంత లోతు ఉంటుంది? అది సముద్రం అనేది చాలా లోతులో ఉంటుంది. అక్కడి నుంచి సముద్రం అనేది స్టార్ట్ అయి ఉంటుంది. అంటే మన మనసు కూడా అంత లోతుగా ఉండాలి. అంటే ఏంది? చాలా లోపలికి ఉండాలనేసి అని కాదు, అంత గొప్ప మనసు అయి ఉండాలి, అంత గొప్ప మనసు అయి ఉండాలి. వీడు లోపల మనిషి అబ్బా, మనం ఎవరో నాకు చెప్తూ ఉంటాం, వీడు లోపల మనిషి, వీడు బయటపడ్డు. అంటే ఏంది? లోపల మనిషి అంటే ఇంట్లో లోపల ఉండే మనిషిని కాదు. ప్రతి ఒక్కటి కూడా తనలో తాను దాచుకుంటూ ఉంటాడు. ప్రతి ఒక్కటి కూడా తనలో తాను దాచుకుంటూ ఉంటాడు. ఏది ఓపెన్గా చెప్పరు, ఏది గట్టిగా అరవడం కానీ, గట్టిగా ఓపెన్గా అరిచి మాట్లాడడం కానీ, గట్టిగా ఓపెన్గా ఎవరితోనైనా గొడవ పడడం కానీ ఏమీ చేయకుండా, ఓకే ఎవరైనా మనకు హాని చేసినా కూడా ఓకే వీళ్ళంతా ఇలాంటి మనుషులు అని మనలో మనం దాచుకొని, దాన్ని మన లోతుల, మన గుండె లోతుల్లోనే దాచుకొని వాళ్ళ ముందు ఇంకా గొప్పగా నిలబడాలి. సముద్రం మనకు ఇదే నేర్పిస్తుంది. సముద్రం ఏమి నేర్పిస్తుంది మనకు? మన మనసుల్లో లోతుల్లో అన్ని చెడునంతా కూడా దాచుకొని మంచికి బయటికి కనిపిస్తూ అందరి ముందు కూడా చాలా గ్రేట్గా మనం నిలబడాలి అని సముద్రం మనకు నేర్పిస్తున్నాను. ఓకేనా? ఒక చిన్న పోయంలో ఎంత మీనింగ్ ఉంది చూడండి. పర్వతం ఎప్పుడు ఏం నేర్పిస్తుంది? తలెత్తుకు బతకండి, అందరి ముందు కూడా తలెత్తుకునేటట్టుగా గ్రేట్గా బతకండి. సముద్రం ఏం నేర్పిస్తుంది మనకు? మీ మనసు లోతులో చెడునంతా దాచుకొని మంచిగా బతకండి. చెడు అనేది బయటికి ఎప్పుడు చూపించద్దండి. ఫలానా వాళ్ళు మనకు చెడు చేశారు కదా అనేసి దాన్ని ఎప్పుడు వేలెత్తి చూపకుండా దాన్నంతా మనసు లోపల్లో దాచుకొని వాళ్ళు కూడా మిమ్మల్ని గొప్పగా ఊహించుకునేటట్టుగా మీరు అంత గ్రేట్గా మీరు డెవలప్ అవ్వాలి అనేసి మనకి ఇక్కడ సముద్రం చెప్తాను. మౌంటైన్ చెప్తుంది, సముద్రము చెప్తుంది. ఒక పోయింలో ఎంత మంచి మీనింగ్ ఉంది చూడండి నాన్న. ఓకేనా? ఇప్పుడు మనం సెకండ్ పోయిం చూద్దాం. समझ रहे हो क्या कहती है, उठ उठ गिर गिर तरल तरंग, भर लो अपने दिल में मीठे मीठे मृदुल उमंग. समझ रहे हो क्या कहती है, उठ उठ गिर गिर तरल तरंग,
भर लो अपने दिल में मीठे मीठे मृदुल उमंग समझ रहे हो क्या कहती है उट उट गिर गिर तरल तरंग ఇక్కడ తరల్ అంటే చాలా సాఫ్ట్గా అలా ప్రవహిస్తూ వెళ్ళే తరంగ్ అంటే పవనాలు గాలి యొక్క పవనాలు గాలి వీచేటప్పుడు ఒక్కసారిగా అట్లా తోపుగా అనిపిస్తుంది కానీ ఆ గాలి ఏం చేస్తుంది మనకు చల్లగా వీస్తూ ఉంది తరంగ్ అంటే ఆ ఉధృతి లేకుండా చాలా సామాన్యంగా చాలా సింపుల్గా వెళ్ళే గాలి వీచేటప్పుడు ఎంత స్మూత్గా అబ్బా చల్లటి గాలి వస్తుంది అనిపిస్తుంది కదా. ఎవరికైనా కానీ చల్లగా వచ్చే అంటే సైలెంట్గా వచ్చే గాలి ప్రతి ఒక్క మనిషికి కూడా అబ్బా ఎంత చల్లటి గాలి ఎంత సైలెంట్గా ఎంత నెమ్మదిగా ఉంది మనసుకు కూడా చాలా హాయిగా ఉంది అనిపిస్తుంది. అది మనకేం నేర్పిస్తుంది బరులో అపనే దిల్మే మన మనసులో ఏం నింపుకోవాలి మీటే మీటే మృదులు ఉమంగ్ తీయటి మృదులు అంటే సాఫ్ట్ తీయలైనా ఉండాలి అలాగే సాఫ్ట్ చాలా సాఫ్ట్గా ఉండే ఉమంగ్ అంటే మన యొక్క కోరికలని మన యొక్క ఆశలు మన యొక్క కోరికలు మన యొక్క ఆశలు అవన్నీ ఏం చేయాలి అంత సాఫ్ట్గా ఉండాలి తీయగా ఉండాలి. ఎప్పుడు కూడా పక్కింటోడు వీడు ఎప్పుడు పోతాడా వాడు కారు కొన్నాడు వీడు ఇంకోటి కొన్నాడు మనకు లేదే ఇలాంటి కోరికలు కాదు ఉండాల్సింది. ఓకే వాడు రోజు కష్టపడినాడు ఉద్యోగాలు సంపాదించుకున్నారు ఇంకోటి తీసుకున్నారు వాడికంటే ఎక్కువ కష్టపడదాం మనం ఇంకా బాగా చదువుదాం వాళ్ళకంటే గొప్పగా ఉద్యోగాలు సంపాదిద్దాం వాళ్ళకంటే ఎక్కువగా ఉందాం. స్నేహితుడు ఎవరన్నా బాగున్నట్టు సూపర్ రా మా ఫ్రెండ్ చాలా బాగున్నాడు మంచి డెవలప్ అయినాడు అని గ్రేట్గా చెప్పుకోవడం వాళ్ళు పిలుచుకొని వచ్చి అందరికీ పరిచయం చేయడం వాళ్ళు చాలా పేదవాళ్ళైనా కూడా వాళ్ళు మన ఇంటికి తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఒక పూట భోజనం పెట్టి అందరికీ పరిచయం చేయించి వీడు చాలా పేదవాడైనా కూడా కష్టపడి చదివి పాస్ అయి ఈరోజు మంచి ఉద్యోగంలో ఉన్నాడు అంటే ఏంటి మీ యొక్క గొప్పతనం వాడు ఏమనుకుంటాడో నాకు జాబ్ వచ్చింది కదా నేను చదివాను కదా అనేసి అని నా ఫ్రెండు ఏమాత్రం అసూయ లేకుండా నాతో ఈర్ష్య లేకుండా నాతో చాలా ప్రేమగా ఉన్నాడు నాతో చాలా అభిమానంగా ఉన్నాడు అనేసి అనుకుంటారా లేదా ఖచ్చితంగా అనుకుంటారు కదా. అదేంటది మన మనసులో ఉండే తీయనైనటువంటి భావనలు ఉమంగ్ అంటే తీయని కోరికలు తీయని భావనలు చెడు అలవాట్లు చెడు బుద్ధి మన మనసులో ఉంచుకోకూడదు. ఈ విధమైనటువంటి సరళమైనటువంటి పవనాలు అలా వచ్చి మనకి చల్లటి గాలిని అందిస్తాయో అలాగే మన మనసులో ఉండే కోరికలు మన మనసులో ఉండే భావనలు కూడా చాలా స్మూత్గా ఉండాలి చాలా తీయగా ఉండాలి. ఈ పోయంలో గాలి ఏం నేర్పిస్తుందో మనకు ఆ విధంగా చెప్పారు నేను. ఓకేనా గాలి ఇలా నేర్పిస్తుంది మన మనసులో ఏ విధమైన భావనలు ఉంచుకోవాలని మనకు గాలి నేర్పిస్తుంది అని ఇక్కడ చెప్పున్నా. ఓకేనా సెకండ్ పోయం అర్థమైంది కదమ్మా మీకు. ఇప్పుడు మనం థర్డ్ పోయం చూద్దామమ్మా. पृथ्वी कहती धैर्य न छोड़ो पृथ्वी कहती धैर्य न छोड़ो कितना ही हो सिर पर भार पृथ्वी कहती धैर्य न छोड़ो कितना ही हो सिर पर भार नभ कहता है फैलो इतना ढर लो तुम सारा संसार नभ कहता है फैलो इतना ढर लो तुम सारा संसार ढक लो तुम सारा ढक लो तुम सारा संसार पृथ्वी कहती है धैर्य न छोड़ो कितना ही हो सिर पे भार पृथ्वी అంటే ఏంటి మనకి ఏం చెప్తుంది అది భూమి ఏం నేర్పిస్తుంది మనకు ఫస్ట్ సహనం ఓర్పు. ఓకేనా ఈ భూమి మీద ఉండే జీవులంతా మనం ఏం చేస్తున్నాము భూమిని తొక్కుతున్నాం భూమి మీద నిలబడి ఉన్నాం కదా. భూమిని తొక్కుతున్నామా భూమి మీద నిలబడి ఉన్నామా మన భారాన్ని అంతా భూమాత పోస్తూ ఉందా అంటే ఏంటి తన తలపైన ఎంతటి భారం ఉన్నా ఎటువంటి బరువు ఉన్నా కూడా భూమాత ఓర్పుగా మోస్తూ ఉంది కదా. చాలా సహనంతో మనం చేసే పనులన్నిటినీ కూడా తట్టుకొని నిలబడి ఉంది భూమాత మనకు ఆ ఓర్పుని సహనాన్ని నేర్పిస్తుంది. ఓకేనా కొంతమంది చెప్తాం వాడికి భూదేవికున్నంత ఓర్పు ఉంది ఆ అమ్మాయికి భూదేవికున్నంత సహనం ఉంది అనేసి చెప్తూ ఉంటారు కదా. అంటే
భూదేవికి ఉన్నటువంటి భూమి మీద ఎంతమందిని మోస్తూ ఉన్నారో అంతమందిని మోస్తూ ఉన్నారని కాదు నాన్న ఇక్కడ మీనింగ్. అంత ఓర్పు ఉన్నది, దేన్నైనా తట్టుకొని నిలబడగలిగే శక్తి తనకి ఉంది అని అర్థం అన్నమాట. మనం ఏం చేయాలి? ఈ భూమాత ఏ విధంగా ఓర్పుగా సహనంతో అన్నిటినీ తన తలపై మోస్తూ ఉందో మనకు కూడా కష్టాలు వచ్చినప్పుడు, బాధలు కలిగినప్పుడు అన్నిటినీ కూడా మనం తట్టుకొని ఓర్పుతో సహనంతో నిలబడాలి. ఓకేనా? ఏ విధమైనటువంటి పొరపాట్లు చేయకుండా, ఆవేశానికి లోను కాకుండా ఓర్పుతో సహనంతో నిలబడగలగాలి అనేసని భూదేవి మనకు నేర్పిస్తూ ఉంది. ఈ భూమి అనేది మనకు నేర్పిస్తూ ఉంది. నభ్ कहता है फैलो इतना ढक लो तुम सारा संसार. నభ్ कहता है, నభ్ అంటే ఏంటి? స్కై. సంసార్ అంటే వరల్డ్. స్కై మనకేం నేర్పిస్తుంది? ఇంత బాగా నువ్వు కష్టపడి విస్తరించిపో. మొత్తం ఇటు పైకి చూసామంటే ఎక్కడికి వెళ్ళి మనం ఇటు పైకి చూసినా మనకు ఆకాశం కనిపిస్తుంది, కానీ ఇంకేమైనా కనిపిస్తుందా? నువ్వు ఈ ఊర్లో ఉండి చూడు, పక్క ఊర్లోకి వెళ్ళి చూడు, లేకపోతే ఇంకో అమెరికాకి వెళ్ళి చూడు, లేకపోతే ఇంకో దేశానికి వెళ్ళి చూడు, ఇంకో ఖండంకి వెళ్ళి చూడు, ఏం కనిపిస్తుంది? తలెత్తి పైకి చూస్తే స్కైనే కనిపిస్తుంది కదా. అంటే మనం కూడా అంత బాగా విస్తరించాలి, అంత బాగా డెవలప్ అయ్యి అంత బాగా విస్తరించుకోవాలి. ఈ సారా సంసార్ అంటే ఈ సంసార్ మొత్తం, ఈ వరల్డ్ మొత్తాన్ని మనం అంటే కప్పి ఉంచేంతగా అంత గొప్పగా మనం డెవలప్ అవ్వాలి. ఈ ప్రపంచం మొత్తాన్ని మనం ఇలాగా ఒక గొడుగులాగా కప్పి ఉంచేలాగా మనం అంతగా డెవలప్ అవ్వాలి. ఇది ఎవరు నేర్పిస్తున్నారు మనకు? స్కై నేర్పిస్తూ ఉంది. ఇది ఎవరు నేర్పిస్తున్నారు మనకు? స్కై నేర్పిస్తూ ఉంది. చూసారా? ఈ ప్రకృతిలో ఉండే ప్రతి చిన్న చిన్న అణువు, ప్రతి చిన్న చిన్న కణము, దాంతోపాటు ప్రతి ఒక్క వస్తువు కూడా మనిషికి, ఈ జీవులకి, ఈ మానవులకి ఏదో ఒక సందేశాన్ని ఇస్తూనే ఉన్నాయి. అది అన్ని మంచి సందేశాలు. అన్నీ కూడా ఏంటి? చాలా మంచి సందేశాలని ఇస్తూ ఉన్నాయి. ఓకేనా? ఇది ఇంత గొప్ప పోయిని మనకు అందించిన వారు కవి వచ్చి సోహన్లాల్ ద్వివేది. కవి వచ్చి ఎవరమ్మా? సోహన్లాల్ ద్వివేది. ఈయన జీవన కాలం వచ్చి 1906. ఈయన ఎప్పుడు మరణించినారంటే 1988 అంటే 1988. ఓకేనా? ఈ నంబర్స్ని మీరు హిందీలో నేర్చుకొని పెట్టుకోవాలి. ఈ నంబర్స్ని మీకు బిట్స్లో వస్తుంది. ఓకేనా? ఈ నంబర్స్ని మీరు హిందీలో నేర్చుకొని పెట్టుకోవాలి. 1988 ఇవి మాత్రం నీట్గా నేర్చిపెట్టుకోవాలి. హిందీలో రాసేదానికి, హిందీ అక్షరాల్లో రాసేదాన్ని నేర్చుకోవాలి. ప్రసిద్ధ రచన అయిన రాసిన ప్రసిద్ధ రచన వచ్చి సేవాగ్రామ్. ఈయన రాసిన ముఖ్యమైన రచన ఏంటి? సేవాగ్రామ్. పురస్కారం, దీనికి ఏమేమి పురస్కారాలు లభించినాయి? పద్మశ్రీ అవార్డు లభించింది. మన భారత ప్రభుత్వం ఈయన్ని పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించింది. ఎంత గొప్ప పోయిం రాశారు చూడండి. ప్రకృతికి సీక్. ప్రకృతి మనకి ఏమేమి నేర్పించింది, ప్రకృతి ద్వారా మనం ఏమేమి నేర్చుకోవాలని ఎంత గొప్పగా రాశారు చూడండి. ఒకసారి మళ్ళీ పోయిం చదువుతాను, నీట్గా విన్నాను. पर्वत कहता शीश उठाकर तुम भी ऊंचे बन जाओ. सागर कहता है लहरा कर मन में गहराई लाओ. समझ रहे हो क्या कहती है उठ उठ गिर गिर तरल तरंग. समझ रहे हो क्या कहती है उठ उठ गिर गिर तरल तरंग. भर लो अपने दिल में मीठे मीठे मृदुल उमंग. भर लो अपने दिल में मीठे मीठे मृदुल उमंग. पृथ्वी कहती धैर्य न छोड़ो. पृथ्वी कहती धैर्य न छोड़ो. कितना ही हो गिर सिर पे भार. कितना ही हो सिर पर भार. नभ कहता है फैलो इतना. नभ कहता है फैलो इतना. ढक लो तुम सारा संसार. नभ कहता है फैलो इतना. ढक लो तुम सारा संसार. ఓకేనమ్మా? ఒక్కొక్క పోయంలో ఒక్కొక్కటి మనకు ఎంత గొప్ప సందేశాలను అందిస్తూ ఉన్నాయి. చూసారు కదా? ఒకసారి ఇక్కడ మీకు మీనింగ్స్ కూడా ఇచ్చున్నాను, ఒకసారి చూడండి నాన్న వీటిని. పర్వత అంటే ఏంది నాన్న? మౌంటైన్, కొండలు, పర్వతాలు. శీష్ అంటే హెడ్, తల. ఊంచా అంటే హై, ఎత్తు.
ఊంచా అంటే ఏంది హై ఎత్తు. సాగర్ అంటే సీ సముద్రము. సాగర్ అంటే ఏంది సీ సముద్రము. గెహరాయి అంటే డీప్ లోతు. సముద్రం ఎంత లోతు ఉంటుంది, మనకు పైకి కనిపించే ఆ అలలు మాత్రమే కనిపిస్తాయి, కానీ లోపల ఎంత లోతు ఉంటుందో ఎవరు పరిశీలించరు, గమనించరు. మృదుల్ సాఫ్ట్. గాలి ఎప్పుడు ఏందబ్బా ఇంత ఫాస్ట్గా వీస్తుంది అనేసి మాత్రం తిట్టుకుంటూ ఉంటాం. అలాగే చల్లటి గాలి వీచేటప్పుడు అబ్బా ఎంత సాఫ్ట్గా ఉంది అనేసి, ఎంత ఆనందంగా ఉంది అనేసి ప్రతి ఒక్క జీవి కూడా ఆనందపడతాం కదా. సరళ్ మృదుల్ అంటే చాలా సాఫ్ట్గా ఉండే పవనాలు, గాలి తరంగాలు. పృథ్వీ ఎర్త్ భూమి. నభ్ స్కై ఆకాశము. సంసార్ వరల్డ్. సంసార్ అంటే ఏంది వరల్డ్, ఈ ప్రపంచము. ఓకే స్టూడెంట్స్, అర్థమైంది కదా నాన్న మీకు ఈ లెసన్. ఒకసారి ఈ పోయిమ్స్ని, కవి పరిచయము, మీనింగ్స్ ఇవన్నీ బాగా నీట్గా నేర్చుకోండి నాన్న. ఫస్ట్ టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ ఫాలో అవ్వండి, నెక్స్ట్ మీరు మెటీరియల్ చూసి మిగతా పాయింట్స్ నేర్చుకోండి.